హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా క్రియేషన్స్. ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి. ఒక పల్లెటూరులోని ఇరుకు పొరుగిళ్లలో 2 కోడిపుంజులు 2 కోడిపెట్టలు ఉండేవి. వాటిలో ఒక కోడిపుంజు ఒక కోడిపెట్ట ఒకరినొకరు ఇష్టపడుతుండేవారు. అయితే ఎదురింట్లో ఉన్న తెల్ల కోడిపెట్ట కూడా అదే పుంజును ఇష్టపడుతుండేది. ఒకరోజు తెల్ల కోడిపెట్ట ఆ పుంజు దగ్గరికి వచ్చి, పుంజు బావా, నేను ఆ నల్ల కోడిపెట్ట కంటే అందంగా ఉంటాను కదా, చాలా తెలివైన దాన్ని కూడా. నేను నిన్ను దానికంటే బాగా చూసుకుంటాను, కాబట్టి నువ్వు దానితో స్నేహం మానేసి నాతో కలిసి ఉండొచ్చు కదా అని అడుగుతుంది. దానికి ఆ కోడిపుంజు, నేను అది పుట్టినప్పటి నుండి కలిసే ఉంటున్నాం, కాబట్టి మేమిద్దరం ఒకరినొకరు వదిలి ఉండలేం. నువ్వు మరోలా అనుకోవద్దు. అయినా మనం ఇరుగు పొరుగు ఉంటున్నాం కదా, అందరం కలిసిమెలిసి స్నేహంగా ఉందాం అని అంటుంది. కానీ తెల్ల కోడిపెట్ట మాత్రం ఎలాగైనా వాళ్ళిద్దరిని విడగొట్టి ఆ కోడిపుంజును తన సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. తరువాత ఒకరోజు తన అన్న అయిన ఎర్ర కోడిపుంజుతో తన మనసులోని మాటను చెబుతుంది. ఎలాగైనా వాళ్ళిద్దరినీ విడగొట్టి ఆ కోడిపుంజు తను చెప్పినట్లు వినేలా చేయమని తన అన్నను కోరుతుంది. తన చెల్లెలి మీద ప్రేమతో సరే ఎలాగైనా మీ ఇద్దరిని కలుపుతానని ఎర్ర కోడిపుంజు చెల్లెలకు మాటిస్తుంది. మరుసటి రోజు కోడిపుంజు దగ్గరకు వెళ్లి, మిత్రమా, మా చెల్లెలు నిన్ను చాలా ఇష్టపడుతుంది, నీకోసం ఏమైనా చేస్తానంటుంది. దయచేసి నా చెల్లెలి ప్రేమను ఒప్పుకోమని బ్రతిమలాడుతుంది. కానీ ఆ కోడిపుంజు మాత్రం, నేను ఇదివరకే మీ చెల్లెలకు చెప్పాను, నేను ఎప్పటికీ ఆ మాట మీదనే ఉంటాను. ఈ విషయం గురించి ఎప్పుడూ ఇక నాతో మాట్లాడొద్దు అని ఖచ్చితంగా చెప్పేసరికి ఎర్ర కోడిపుంజుకు ఇక ఏం చెయ్యాలో తెలియక అదే విషయం వెళ్లి వాళ్ళ చెల్లెలకు చెబుతుంది. అప్పుడు ఆ తెల్ల కోడిపెట్ట ఇక ఇలా కాదనుకుని నేరుగా నల్ల కోడిపెట్ట దగ్గరకు వచ్చి, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను మీ బావను ప్రేమిస్తున్నాను. నువ్వు గనుక తప్పుకోకపోయావంటే మా అన్నతో చెప్పి నీ అంతు చూసేలా చేస్తాను అని బెదిరించేసరికి, నువ్వు మీ అన్నతో చెప్పి నా అంతు చూపిస్తే మా బావ చూస్తూ ఊరుకునే రకం కాదు. ఎన్నో కోళ్ల పందాల్లో గెలిచి వచ్చాడు. మా బావకు మీ అన్న ఒక లెక్క కాదు అని నల్ల కోడిపెట్ట సవాల్ విసురుతుంది. దాంతో తెల్లకోడి, అయితే మీ బావకు మా అన్నకు పందెం పెడదాము. మీ బావ పందెం ఓడిపోతే నువ్వు మీ బావను వదిలేసి వెళ్ళిపోవాలి. ఒకవేళ మా అన్నయ్య పందెం ఓడిపోతే మేమిద్దరం మీ జోలికి రాము. అంతేకాకుండా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాము. సరేనా అని అంటుంది. దానికి నల్ల కోడిపెట్ట సరేనని ఒప్పుకుంటుంది. తరువాత తన బావను కూడా ఒప్పిస్తుంది. మొదట్లో కోడిపుంజు వాళ్లకు మనకు గొడవలెందుకని ఒప్పుకోదు. కానీ కోడిపెట్ట మాత్రం, ఒకసారి వాళ్ళన్నను ఓడించావంటే ఇక తెల్లకోడి మన జోలికి రాకుండా ఉంటుంది. ఇక దాని పీడ మనకు ఉండదు అనేసరికి కోడిపుంజు సరేనని ఒప్పుకుంటుంది. తరువాత రోజు పందెం మొదలవుతుంది. 2 కోడిపుంజులు చాలాసేపు కొట్టుకుంటాయి. చివరకు నల్లకోడి వాళ్ళ బావ కళ్ళు తిరిగి కింద పడుతుంది. ఎర్రకోడి గెలుస్తుంది. దాంతో తెల్లకోడి ఆనందానికి అవధులుండవు. వెంటనే ఊరు వదిలి వెళ్లిపోవాలని నల్లకోడికి చెబుతుంది. మరుసటి రోజు నల్లకోడిపెట్ట తన బావతో, బావా, పందెం ప్రకారం మనం ఓడిపోయాం, కాబట్టి నేను ఊరు వదిలి వెళ్లిపోతున్నాను, నువ్వు జాగ్రత్త అని చెబుతుండగా తెల్లకోడి ఇంటిపైకెక్కి వారిద్దరి మాటలు వింటూ, అమ్మయ్య, ఈ రోజుతో దీని పీడ విరగడైంది. ఇక రేపటి నుండి మేమిద్దరం సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటుండగా హఠాత్తుగా ఒక పెద్ద గ్రద్ద వచ్చి తన కాళ్లతో తెల్లకోడిపెట్టను పట్టుకుని వెళ్ళిపోతుంది. దాని అరుపులు విన్న ఎర్రకోడి పుంజు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి గ్రద్ద తెల్లకోడిని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. నల్లకోడిపెట్ట దాని బావ ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. తరువాత కొంతసేపటికి ఎర్రకోడి పుంజు వాటి దగ్గరికి వచ్చి, మీ ఇద్దరిని విడదీయటం ఎవరి వల్ల కాదని అర్థమైపోయింది. పోటీలో నిన్ను ఓడించాలని నీకు తెలియకుండా నేను మా చెల్లి నువ్వు తినే ఆహారంలో చీమల మందు కలిపాము. అందుకే నువ్వు నా చేతిలో ఓడిపోయి కళ్ళు తిరిగి పడిపోయావు. నిజానికి నేను న్యాయంగా గెలవలేదు. మేము మీకు అన్యాయం చేయాలని చూశాము, కాబట్టి నా చెల్లెలకి ఇలా జరిగింది. చివరకు న్యాయమే గెలిచింది. నా చెల్లెల మాటలు విని మిమ్మల్ని విడదీయాలని అనుకున్నందుకు నన్ను క్షమించండి అని క్షమాపణ చెబుతుంది. అంతేకాకుండా అప్పటి నుండి వాటితో చాలా స్నేహంగా ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.